నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక నల్గొండ పార్లమెంటులో కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కనుంది? మరి జానారెడ్డినా లేక జానారెడ్డి తనయుడికి టికెట్ వస్తుందా? వారికి ఇద్దరు కీలక మంత్రులు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు సహకారాన్ని అందిస్తారా? వారంతా సపోర్టు చేస్తారా లేదా అనే అంశం కూడా ఇప్పుడు కీలకంగా మారుతుంది. నల్గొండ పార్లమెంటులో ముఖ్యంగా కాంగ్రెస్ టికెట్ పై కాంగ్రెస్ కు కంచుకోట హాట్ గా ఉన్నటువంటి రాజకీయాలు. ఇక్కడ భారీ మెజార్టీతో అసెంబ్లీ 7 నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలోనూ బీఆర్ఎస్ 6 స్థానాలను గెలుచుకున్నప్పటికీ పార్లమెంటు స్థానాల్ని సునాయాసంగా కైవసం చేసుకున్నటువంటి స్థానం కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైనటువంటి నల్గొండ పార్లమెంటు పై ఇప్పుడు కాంగ్రెస్ లో కసరత్తు నడుస్తూ ఉంది. కీలకమైనటువంటి నేతలు ఉన్నటువంటి ఈ నల్గొండ పార్లమెంటులో ఎవరికి దక్కనుంది? జూనియర్ అయినటువంటి రాజకీయాలకు కొత్త అయినటువంటి రఘువీరారెడ్డి బరిలోకి నిలిస్తే సీనియర్లు అయినటువంటి కాంగ్రెస్ నేతలు సపోర్ట్ చేస్తారా లేదా? కీలకమైనటువంటి ఈ పార్లమెంటులో నెలకొన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని మనము ఒకసారి చూద్దాం. ముఖ్యంగా కుందూరు జానారెడ్డి జిల్లా రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుడిగా కాంగ్రెస్ లో ఉన్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్టానం పోటీ చేయమని చెప్పినప్పటికీ తన కుమారులకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలనే ముందు చూపుతో ఆయన తన తనయులను రాజకీయ రంగంలోకి తీసుకొస్తూ ముందుకు కదులుతున్నారు. ఇంకా ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గంలో నాగార్జున సాగర్ నుండి చిన్న కుమారుడైనటువంటి జయవీరారెడ్డిని ఆయన ఇప్పటికే బరిలోకి నింపి గెలుపొందడం జరిగింది భారీ మెజార్టీతో. ఇక పెద్ద కుమారుడు అయినటువంటి రఘువీరారెడ్డికి మొదటి నుండి కాంగ్రెస్ టికెట్ కోసం ఒక దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నప్పటికీ ఆయనకు ఆ పదవి దక్కపోవడంతో నల్గొండ పార్లమెంటుపై ఆయన దృష్టిని సారించారు. ఈసారి నల్గొండ పార్లమెంటును కైవసం చేసుకోవడానికి తీవ్రమైనటువంటి కృషి చేస్తా ఉన్నారు. అందులోనూ రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, స్నేహితుడు, వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి, వ్యాపారాలలో కూడా పార్ట్నర్షిప్ ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి రఘువీరారెడ్డి ఈసారి నల్గొండ పార్లమెంటు బరిలో దిగడం ఖాయమంటూ ఆయన వర్గీయులు ఇప్పటికే ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నటువంటి నేపథ్యంలో అది సాధ్యమవుతుందా లేదా అనే చర్చ కూడా మరోవైపు జరుగుతూ ఉంది. ఈ నల్గొండ పార్లమెంటులో కీలకమైనటువంటి నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరో మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ గా గతంలో పనిచేసినటువంటి అనుభవం, ఆయనకు 2 నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంటుంది. ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తే వారు గెలుపొందే అవకాశాలు కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యం. సిట్టింగ్ గతంలో ఉన్నటువంటి ఎంపీ ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావడంతో ఆయన ప్రపోజల్ ఎంతో అవసరము. ఆయన చెప్తున్నటువంటి కీలకమైనటువంటి వారికే టికెట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మరి వీరికి వారికి ఎప్పటి నుండో రాజకీయంగా ఒకే పార్టీలో ఉన్నప్పటికీ వైరుధ్యం ఉందనేది ప్రచారంలో ఉంది. ఆ విధంగా ఒకరిపై ఒకరు కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నటువంటి నేపథ్యం కలిగినటువంటి సందర్భంలో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి తనయుడికి సపోర్టు చేస్తారా లేదా అనే అంశం కూడా ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉంది. ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్టు చేయకుంటే రఘువీరారెడ్డికి టికెట్ దక్కడం కష్టమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితుల్లో ఎవరిని బరిలోకి తీసుకురావాలన్నా కష్టంగా ఉందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక నల్గొండలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కీలకమైనటువంటి భూమికనే పోషించాల్సి ఉంటుంది. నల్గొండ పార్లమెంటులో 7 నియోజకవర్గాలు ఉంటే 5 నియోజకవర్గాలు కృష్ణపేట ప్రాంతంలో ఉండటం, అది మిర్యాలగూడానికి సన్నిహితంగా అనుసంధానంగా ఉన్నటువంటి నియోజకవర్గాలే ఉండటం ఒక సూర్యాపేట, నల్గొండ తప్ప. ఇక సూర్యాపేట బీఆర్ఎస్ ఖాతాలో ఉంది. అక్కడ మాజీ మంత్రి అయినటువంటి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. నల్గొండ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోమటిరెడ్డికి నల్గొండలో మంచి పట్టున్నప్పటికీ నల్గొండ పార్లమెంటు పై మొత్తం మీద కూడా అంత పట్టు లేదని చెప్పొచ్చు. ఆయనకు భువనగిరి పార్లమెంటులో సిట్టింగ్ ఎంపీగా చేశారు. అక్కడ వారికి బలమైనటువంటి పట్టు ఉండటం, ఇక భువనగిరి పార్లమెంటులో వారి యొక్క కుటుంబ సభ్యులకే కోరే అవకాశం ఉన్నందున జానారెడ్డికి సపోర్ట్ చేసే అవకాశం కూడా మెరుగ్గా కల్పిస్తా ఉంది. అది కాక కాంగ్రెస్ పార్టీలో ఎంతో కీలకమైనటువంటి జానారెడ్డికి మంత్రి పదవి కూడా తీసుకోకుండా తమ యొక్క కుమారుల యొక్క భవిష్యత్తుని, రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆయన మంత్రి పదవి కూడా దూరంగా ఉండి ఒకరిని ఎమ్మెల్యేగా మరొకరిని ఎంపీగా బరిలోకి దింపి వారికి రాజకీయ భవిష్యత్తుని ఇవ్వాలని జానారెడ్డి చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక
కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనూహ్యంగా జానారెడ్డి తనకు సపోర్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ చేస్తారా లేదనేది కూడా ఇక్కడ కీలక అంశంగా మారింది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క ఆమోదం ఎంతో కీలకము. ఆయన సూర్యాపేటలో కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి పటేల్ రమేష్ రెడ్డికి ఈ నల్గొండ పార్లమెంటు టికెట్ ఇస్తామంటూ ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఆయనకు బాండ్ కూడా ఇవ్వడం జరిగింది. అది అధిష్టానం నిర్ణయంతో. అటువంటి నేపథ్యంలో ఆయన పూర్తిగా పటేల్ రమేష్ రెడ్డికే సపోర్ట్ చేసే అవకాశాలు మొండిగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జానారెడ్డి తనయుడైనటువంటి రఘువీరారెడ్డికి సపోర్ట్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు కీలక అంశంగా కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి చర్చ. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ చేయకుంటే ఆయనకు ప్రధానంగా 2 నియోజకవర్గాల్లో బలమైనటువంటి పట్టుంది. హుజూర్ నగర్, కోదాడ్ నియోజకవర్గాల్లో. ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బలమైనటువంటి ఓటు బ్యాంకు వచ్చినప్పుడే పార్లమెంట్ కూడా గెలిచే అవకాశాలు ఉంది. లేదా అక్కడ మాత్రం ఇబ్బందికరంగా ఉంటే మాత్రము కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు కూడా లేవు. ఇక్కడ 7 నియోజకవర్గాల్లో కీలకంగా మిర్యాలగూడ, ఇటు నాగార్జున సాగర్, దేవరకొండ, ఈ 3 నియోజకవర్గాల్లో జానారెడ్డికి మంచి పట్టు ఉంటుంది. ఆయన 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో నేర్పుతూ వివిధ తమ వర్గాన్ని పెంచి పోషించుకుంటూ వస్తా ఉన్నారు. ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఆయనకు మంచి పట్టున్నప్పటికీ కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో మాత్రము పూర్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. ఇటు నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మరి రఘువీరారెడ్డికి టికెట్ దక్కే అవకాశం ఉందా లేదా అనే చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ రఘువీరారెడ్డికి టికెట్ నిరాకరించినట్లయితే ఈసారి జానారెడ్డికి సంబంధించినటువంటి 3 నియోజకవర్గాల పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉండబోతున్నాయి అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దీంతో అనివార్యంగా రఘువీరారెడ్డికి టికెట్ ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితులలో రఘువీరారెడ్డికి టికెట్ దాదాపు ఖరారు అవుతుంది అనే అభిప్రాయంలో జానారెడ్డి వర్గీయులు, రఘువీరారెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు కూడా ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే నల్గొండ పార్లమెంట్ లో కనిపిస్తుంది. అయినప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయము, ఆయన యొక్క ఆమోదము కీలకంగా కావడంతో ఆయనని మచ్చిక చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. మరి ఆయన సపోర్ట్ చేస్తారా లేదా అనేది కూడా ఒకవైపు ఉన్నటువంటి ప్రచారం కూడా నడుస్తా ఉంది. ఇది ఏది ఏమైనప్పటికీ నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలంటే అందరూ కలిసి ఒకే ఆమోదం తెలిపినటువంటి వ్యక్తికి మాత్రమే ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే 2 మంత్రులు ఉమ్మడి నియోజకవర్గంలో ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకంగా ఉన్నారు. మంత్రివర్గంలో, కేబినెట్ లో కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరో వ్యక్తి రాజకీయాల్లోకి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి రఘువీరారెడ్డి రాజకీయాల్లోకి ఇక్కడ వచ్చి ఎంపీగా ప్రాతినిధ్యం వహించినట్లయితే మా మనుగడకు ప్రశ్నార్థకం అవుతుంది అనేది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వర్గీయులకు సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకి వస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులకు అసెంబ్లీ టికెట్లు రాకుండా అడ్డుకోవడంలో వీరిద్దరిది కూడా కీలక పాత్ర. మెజార్టీగా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి వ్యక్తులకే టికెట్లు వచ్చినాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో. మరి ఈసారి కూడా వారి యొక్క ప్రాతినిధ్యం, వారి యొక్క ఆమోదమే అనివార్యం కావడంతో మరి రేవంత్ రెడ్డి వీరందరిని ఇద్దరిని కూడా పక్కకు పెట్టి తన సన్నిహితుడైనటువంటి, స్నేహితుడైనటువంటి రఘువీరారెడ్డికి టికెట్ను తెప్పించుకొని ఇక్కడ బరిలోకి దింపి తమ వర్గాన్ని బలోపేతం చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మరి సీనియర్లు అయినటువంటి మంత్రులు సపోర్ట్ చేస్తారా లేరా అనే అంశం కూడా తెరపైకి వస్తా ఉంది. దీంతో రాజకీయ సమీకరణలు మారతాయా లేదా, ఒకవేళ రఘువీరారెడ్డికి వారు సపోర్ట్ చేయకుంటే వారు ఎవరినైనా కొత్త అభ్యర్థులు తెచ్చినా వారు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో అనివార్యంగా రేవంత్ రెడ్డి సపోర్టు, ఇటు జానారెడ్డి తనయుడై ఉండటంతో ఆయనకి టికెట్ పై ఎటువంటి ఒత్తిడి లేకుండా సునాయాసంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.